మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈరోజు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగిన మూసీ కార్పొరేషన్ మీటింగ్ లో కూడా ఈ మీటింగ్ కు సంబంధించి ఏదైతే జియో నెంబర్ 7 2016లో ఒక జియో ఇవ్వటం జరిగింది. ఆ జియోలో ఏమన్నారు, రివర్ బెడ్ బౌండరీకి సంబంధించి 500 మీటర్లను బఫర్ జోన్ గా గుర్తించాలని మేము చెప్పింది కాదు. ఈ జియో 50 మీటర్లను బఫర్ జోన్ గా నిర్ధారించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈ జియో తీయటం జరిగింది. మేము జియోని ఏది చేంజ్ చేయాలి. ఇప్పటి వరకు ఆ జియో పరంగానే ముందుకు నడుస్తా ఉన్నాం. రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో వారు టీమ్స్ ఏర్పాటు చేసుకొని దాదాపు వారి లెక్క ప్రకారం 8480 నిర్మాణాలను ఆనాటి వరకు అధికారులు గుర్తించారు అక్రమ కట్టడాలను. ఈ మీటింగ్ కు సంబంధించి ఆ మినిట్స్ లో ఇవన్నిటిని కూడా స్పష్టంగా వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అనేక సందర్భాల్లో మనం పేపర్లో కూడా చూస్తా ఉన్నాం. సరే, ఓ మూసీ నది ప్రక్షాళన జరిగితే పరిశుభ్రమైన నీరు గాలి అందియాలనే ఆలోచన చేసిందని మేము కూడా అనుకున్నాం. వారు ముందుకు నడుస్తారని ఆలోచన చేసినాం. పేపర్ల వరకే పరిమితమై మాటలతోనే గడిపిన గత 9 సంవత్సరాలు ఇది కూడా మూసీ నది ప్రక్షాళన కూడా అదే విధంగా నడిచింది. అనేక సందర్భాల్లో మనం చూసిన ఈ 2020లో 22లో ఏ విధంగానైతే ఆ మూసీకి సంబంధించిన అటువైపు ఇటువైపు ఉన్న మన అన్నజల్లులు ఆ స్లమ్ ఏరియాస్ లో ఉంటున్న వారు, ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారు ఏ విధంగా ముంపుకు గురైనరో స్పష్టంగా పత్రికల ద్వారా ఈరోజు ఈ విధంగా ఈ ప్రాంతాల్లో ఇదే చాదరగట్ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఇంతవరకు నీటి ముంపు జరిగింది. ఒకటి కాదు, అన్ని పేపర్లో ఈ విధంగా రావటం జరిగింది. ఈ విధమైన వార్తలనే కాదు, ప్రతి ఒక్క పౌరుడు అయ్యో ఈ విధంగా అక్రమ కట్టడాలుంటే వీరికి ఏదైనా ఆలోచన చేసి R&R ఇచ్చి వీరిని ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తే బాగుంటుందని ఆ ప్రాంతవాసులు కూడా అప్పుడు కోరిండ్రు. చాలా సందర్భాల్లో ఇబ్బంది పడిన ప్రజానికం. దానికి తోడు మేము చెప్తా ఉన్నాము, ఈరోజు మళ్ళా ఒక ఎక్స్పర్ట్ కమిటీ 15/5/2019లో మ్యాక్సిమం డిశ్చార్జ్ ఎస్టిమేటు, మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ మూసీ రవి నదికి సంబంధించి మరి చీఫ్ ఇంజనీర్ గారు మూసీ రివర్ ఫండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ గారికి ఈరోజు మ్యాక్సిమం డిశ్చార్జ్ ఎంతవరకు ఉంటే ఆ మ్యాక్సిమం డిశ్చార్జ్ కంటే ఎక్కువ, ఒక క్యూసెక్ ఎక్కువైనా అనేక మందికి ప్రాణహాని కానీ ఆస్తి నష్టం కలుగుతుందని స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే 15 మే 2019లో 1,50,000 క్యూసెక్స్ ఈ మినిమం డిశ్చార్జ్ కు సంబంధించి దానికంటే పైబెడుతూ జరిగిందంటే ప్రమాదకరమని వారు ఇచ్చిన రిపోర్ట్. ఆ క్రమంలోనే ఈరోజు జరిగిన మీటింగ్స్ కు సంబంధించి లోటస్ ఇంజనీర్స్ ఫర్ సర్వే అండ్ డిమార్కేషన్ ఆఫ్ రివర్ బౌండరీ అండ్ బఫర్ జోన్ కు సంబంధించి ఇదే డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు మరి 30వ తారీఖు జూన్ మాసంలో
2020లో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతోని ఇదే మీటింగ్ ఏర్పాటు చేసుకొని డిమార్కేషన్ చేయాలి. బఫర్ జోన్ డిమార్కేషన్ చేయాలి. ఆ డిమార్కేషన్ కు ఏ విధంగా చేయాలని